అగో చూసినరా రోజుకు 18 గంటలు పని చేసుకుంటా కేవలం 6 గంటలు నిద్రపోకుండా పని చేస్తున్నామని చెప్పుకునే యనుమల రేవంతాల సారు ఇట్లా మంత్రులు కలెక్టర్లతోని మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాటిచ్చినాము. మార్పు తీసుకొస్తామంటే మా కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మి కూడా కారుకు కాలిచ్చి ప్రజలు కాంగ్రెస్ చేతుల చెయ్యులు చేసి మలి సర్కారును ఏలుబడిలకు తెచ్చిర్రు. ప్రజలేమో మార్పు కోరుకొని మాట నిలబెట్టుకుంటే ఇక మనం ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి మాట తప్పినాము. ఏడాది దాటిపోయినా కూడా ప్రజలు మనం అమలు చేస్తామన్న పథకాల కోసం పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఆశతోని ఆవురావురు అనుకుంటా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఆశ పెడితే ఆశ పుండ్లు అవుతాయి. ఇక ఆశల ఉన్నోళ్ళు నిరాశ పడకుండా ఉండాలంటే ఈ కొత్త ఏడాది 26 జనవరి నాడు నలుగురు మెచ్చేటట్టు 10 మంది పరిశాన్ అయ్యేటట్టు ఓ 4 పథకాలు కొలాయిద్దాము. అవేంటి అంటే 1 రైతు భరోసా, 2 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 3 కొత్త కోపన్ కారట్లు, 4 ఇందిరమ్మ ఇండ్లు. ఇవి ఇద్దాము అనకరాగానే అబ్బా గెలిచి ఏడాది దాటినాక వీటిని అమలు చేయాలనే ఆలోచన మీకు వచ్చుడు చూస్తుంటే మీరు కోరుకున్న ప్రజాపాలన ఇక ముంగడ చూసేటట్టే ఉన్నాము.